హాయ్ టు ఆల్. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఇది 18వ తారీఖు 8వ నెలలో జరిగింది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే నేను చాలా చెప్తాను ఇందులో. ఏంటంటే ఇది వచ్చేసరికి శ్రీ నివేదిత సంక్షేమ సేవా సంఘం శ్రీమతి జ్యోతి గారు అయితే నిర్వహించారు. చాలా బాగా అసలు మనకి రక్షాబంధన్ గురించి మాట్లాడటం కానీ, దాని వాల్యూస్ చాలామంది అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, మళ్ళీ బ్రదర్స్ లేనోళ్ళు, ఇద్దరు సిస్టర్స్ ఉన్నోళ్ళు, వాళ్ళ రక్షాబంధన్ని ఎలా చేసుకుంటారు, మధ్యలో ఉన్న రిలేషన్స్, వాళ్ళు కొట్టుకోవడం కానీ, చిన్న చిన్న కొట్టుకోటాల్లో కూడా ఎఫెక్షన్ ఉంటుంది, అవన్నీ కూడా చెప్పారు. కాకపోతే నేను అవన్నీ కూడా మీకు వాళ్ళ ఫేసెస్ కూడా ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాను. ఎందుకంటే నాకు వీడియో అన్నది బాగా లాంగ్ అయిపోతుంది. లాంగ్ అయిపోవటం వల్ల ప్లస్ నాకు ఆ రోజు అయితే ఛార్జింగ్ అయితే లేదండి. అందుకే కొంతవరకు నా వీడియోస్లో ఉన్న వాళ్ళ వరకే నేనైతే కనుక దీంట్లో అయితే కనుక అప్లోడ్ చేస్తున్నాను. మిగతా వాళ్ళు లేని వాళ్ళు అయితే నన్నైతే తిట్టుకోవద్దండి. నేను కనపడలేదు, అయ్యో నేను లేను, ఆ రోజు నేను వచ్చాను కదా అని చెప్పి. నాకైతే ఛార్జింగ్ లేదు. నేనైతే జ్యోతి గారి దగ్గరికి వెళ్ళి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుందామని అనుకున్నాను. మధ్యలో ఫ్లడ్స్ రావటం, విజయవాడలో మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఫ్లడ్స్ వచ్చి ఇవన్నీ జరిగినాయి కదండి. అలా లాంగ్ అయిపోతుంది తప్ప వీడియో అప్లోడ్ చేయడం అయితే కుదరట్లేదు. అందుకని సర్లే ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేసేద్దాం, ఎంతమంది ఉన్నారో నా ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోస్ అని చెప్పి నేనైతే కనుక నా ఫోన్లో ఉన్నంత వరకు వీడియోస్ అయితే కనుక రికార్డ్ చేసినవి మీకైతే అప్లోడ్ చేసేస్తున్నాను. సో మీరు ఎవరన్నా నేను దీంట్లోకి వచ్చి శ్రీ నివేదిత సంక్షేమ సేవా సంఘంలోకి వచ్చి ఒకవేళ ఈ వీడియో చూసుంటే కనుక లైక్ చేయండి. అండ్ మేడం అయితే చాలా హెల్పింగ్ నేచరు. ఎవరికి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేడం అయితే హెల్ప్ చేస్తారు. ఇక్కడ చాలామందిది నేను ఓన్గా వాళ్ళు మాట్లాడిన మాటలు కొన్ని అయితే పెడుతున్నాను. మేడం గారిది ఈ నివేదిత అనే పేరు ఎలా వచ్చింది, ఈ సంక్షేమ సేవా సమితికి ఎలా వచ్చింది, మేడం చేసే సర్వీసెస్ కానీ, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళ మధ్యలో వచ్చే బ్రదర్ అండ్ సిస్టర్స్ లవ్ కానీ, ఇద్దరు సిస్టర్స్ ఉంటే బ్రదర్స్ లేనప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, వాళ్ళే రాఖీ కట్టుకొని వాళ్ళిద్దరిని వాళ్ళు ఎలా కాపాడుకుంటారు, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరు ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్కి వచ్చి దీంట్లో లేను, యూట్యూబ్ దాంట్లో పెట్టే దాంట్లో లేను అంటే కనుక నన్ను అయితే తిట్టుకోవద్దండి. ఇంకా కుదరట్లేదు మేడంని దగ్గరికి వెళ్ళటానికి. ఆ వీడియోస్ కూడా చాలా లెంతీగా ఉన్నాయి, 1/2 అవర్ 45 మినిట్స్ ఉన్నాయి. ఏదో రాఖీ ఇచ్చాడు, అది తీసుకున్నాము, వాళ్ళు డబ్బుల కోసం అడుగుతున్నారు, చీర పెట్టేస్తాడు, ఏదో గిఫ్ట్ ఇస్తాడు అనుకుంటారు. కానీ అక్కడ తెలుసుకోవాల్సింది ఒక బంధం. రాఖీ 2 అక్షరాలే, కానీ బంధం కూడా 2 అక్షరాలే, బలం 2 అక్షరాలు. ఆ రాఖీ ఒక ధైర్యం ఇస్తుంది, అది 2 అక్షరాలే. చూసారా ఆ ప్రేమ, ఇవన్నీ 2 అక్షరాలు. 2 అక్షరాలు ఈ పదానికి ఎంత గొప్ప అర్థం ఉందో, అర్థం కూడా చూడండి 2 అక్షరాలే. మరి ఇలాంటి రాఖీ పండుగను ఒక విశిష్టంగా జరపాలి మన విజయవాడ నగరంలో. అన్నా చెల్లెళ్ళ బంధానికి ఒక ఆప్యాయత, ఆత్మీయత మరొకసారి ఈ సంవత్సరం కూడా 2024 సంవత్సరంలో కూడా గుర్తు చేయాలి. ఆ బంధం బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి అని నివేదిత సంక్షేమ సంఘం వాళ్ళు రక్షాబంధన్ వేడుకలు అనే ప్రాంగణంలో గొప్పగా ఏర్పాటు చేశారు. ముందుగా మనం ఏబిటిఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలా ఉందా? వెళ్తున్నాడు. సో నీ పేరు? ఎస్బీఐ దగ్గర పెట్టి మాట్లాడుతూ ఇంకా మీకు ఎంతో సో మరి అది అంతానికి ఇచ్చినటువంటి అద్భుతమైన నిర్వచనం. మంచి సిస్టర్స్ ఇలానే ముందు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. మీ మదర్ సో సూపర్ అండి, ఇలానే ఉండాలి మీ బాండింగ్ అని కోరుకుంటున్నాం. సో మీరు చెప్పారు కదా మీ నలుగురు అక్క చెల్లెలు అన్నదమ్ములుగా ఉండాలి, ఇంకేం కలిసి ఒకరికొక రాఖీ కట్టిస్తాం. హ్యాపీ సిస్టర్స్, హ్యాపీ రక్షాబంధన్. ఒకరికొకరు రక్షగా ఉంటారు కదా, మీ బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం.
రక్షాబంధన్ అనగానే అన్నా చెల్లే కాదండి, ఇద్దరు అక్కలు ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎంతో బ్యూటిఫుల్గా చెప్పారు. నేనైతే కనుక చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేసినాను. చాలా లేట్ వీడియో అని కూడా అనొచ్చు, కాకపోతే ఇది మెమరబుల్గా ఉండాలి. రక్షాబంధన్ అనేది చాలా మంచి రిలేషన్ అని చెప్పి ఒక్కసారి నిజంగా అన్నయ్య ఎంత బాగా చూసుకుంటారో చిన్నప్పుడు తెలుసు, పెళ్ళయ్యేట వరకు, పెళ్ళైన తర్వాత అంతటి ప్రేమను ఇచ్చేది ఇక భర్తే కదా. ఒకసారి చెప్పండి. స్కూల్ హెడ్ మాస్టర్ గారు మాకు ఎటువంటి సపోర్ట్ లేదు, మాత్రం మా అమ్మగారు, మా తాతయ్య గారు కానీ మా అమ్మమ్మ గారు మోగా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మా పిల్లలు అన్నారు, ఎవరు రారమ్మా, నెట్టికిలాగా అన్ని చేస్తూ ఉంటాము, ఒళ్ళు హోలం చేసుకుని ఇంట్లో విధంగా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, ఎందుకు వస్తారు అన్నారు. సరే ఒక ప్రయత్నం చేద్దాము, అయితే అవుతుంది రావలేదు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. పెట్టగా ఫోన్ చేశారు, అమ్మయ్య వచ్చింది అమ్మయ్య అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అడిగారు, ఇంకెవరన్నా చెప్పచ్చా, ఇంకా ఖాళీ ఉన్నారంటే చెప్పండి అమ్మా. అయితే ఇంకా 7:10 ఫోన్ చేశారు, 6 గంటలు ఫోన్ చేశారు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేస్తే నేను గిఫ్ట్లు తేలేను కదా, ఈరోజు ఆదివారం షాపులు ఉండవు కదమ్మా అని చెప్పి ఇంకా వద్దు ఏమనుకోదు, మళ్ళీ ఈసారి పెట్టినప్పుడు తప్పకుండా ఇన్వైట్ చేస్తానని చెప్పాను. అయితే ఫస్ట్ నేను పెట్టగానే కాల్ చేసి ఫస్ట్ ఫోన్ చేశారు నాకు, వాళ్ళ పిల్లల పేరు చెప్పారు అనమాట. వారికి ధన్యవాదాలు. పెళ్లి లేకపోతే నేను భారతదేశానికి సేవ చేసుకుంటానని చెప్పారంట. ఆవిడ ఒక ఊరు వచ్చారు, ఆ ఊర్లో చదువు అనేది లేదనమాట. ఆ చదువు అక్కడంతా నేర్పించడం కోసం ఆ ఊర్లో ఉండి ఆవిడకి అసలు ఎవరు సపోర్ట్ కూడా చేసిగా మాట్లాడతారు. ఆ ఊర్లో ఎవరు సపోర్ట్ చేయలేదండి. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు చెప్పేది ఇక్కడ మీరు లేవని ఏంటి అని చాలా మంది అన్నా కూడా ఆవిడ ఎంతో ప్రయాసలకు ఒడిగి లేవు లేని వచ్చిన వాళ్ళు కూడా సర్వీస్ చేసి, అంటే మన కోసం మనం కాదు ఇతరుల కోసం బతకాలి అని ఆవిడ ఇన్స్పైర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అతి చిన్న వయసులో ఆవిడ కాలం చేశారు. ఆవిడ స్టోరీ విని నేను ఇన్స్పైర్ అయ్యి సిస్టర్ నివేదిక సచివ సేవా కార్యక్రమం పెట్టాను. ఇప్పటికి నేను 1,00,000 బిల్లు డిస్కౌంట్ చేశాము. అలాగే ఫుడ్ మిషన్లు, గ్రైండర్లు, స్కూల్ టీచర్స్ ఇవన్నీ కూడా నా ఇంట్లో తీసివ్వలేదండి, ఇచ్చే వాళ్ళకి చూపించాలంటే నేను చేసిన పని అదే. నేనేం నా సొంత డబ్బు ఖర్చు పెట్టి కానీ నేనేదో ఆస్తులు అమ్మేసి నేనేమి చేయలేదు. ఇచ్చేవాడిని లేని వాడిని కలిపి ఒక ప్లాట్ఫామ్ లాగా నేను చూసి చేయించాను. అలాగే నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మనకి ఉదయం 10ంటికి పని అయిపోతుంది, ఈవినింగ్ 5 వరకు చాలా టైం ఉంటుంది. మనం సీరియల్స్ లేకపోతే ఇంకేదో రకరకాల కాకుండా మన ఏరియాలోనే అసలు ఎవరు ఉన్నారు, పూర్వాడు ఉన్నారు, అలాగే అన్ని డబ్బులతోనే అవ్వదండి. నోటి మాటలో కూడా వాళ్ళకి మనం సొల్యూషన్ చెప్పచ్చు. అలా మీ ఏరియాలో కూడా మీరు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని, ఏదన్నా మీ ఏరియాలో ఇబ్బంది అయితే నా నెంబర్ ఇక్కడే ఉంటుంది, మీ అందరికీ నా నెంబర్ తెలుసు కాబట్టి ఫోన్ చేస్తే మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే, వార్డు మెంబర్, కార్పొరేటర్ వాళ్ళతో నేను మాట్లాడి నిజంగా వాళ్ళకి ఏదైనా అవసరం ఉందంటే తప్పకుండా నేను చేయడానికి మీ ముందు ఎప్పుడు ఉంటాను. నా ఫోన్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. మా వారన్నా కొంచెం దూరం ఉంటాను, ఫోన్ మాత్రం నా దగ్గరే పెట్టుకుంటాను. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.